ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీలో అతిపెద్ద కమ్యూనిటీ రోమన్ క్యాథలిక్స్. దాదాపు 1.4 బిలియన్ ఉంటారు. అంటే 140 కోట్ల రోమన్ క్యాథలిక్స్. వీళ్ళందరికీ హెడ్ ఎవరో తెలుసా? పోప్. ఆయన వాటికన్ సిటీలో ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఈరోజు పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారు. ఆయన 266వ పోప్ అన్నమాట. ఆయన్ని బిషప్ ఆఫ్ రోమ్ అని కూడా అంటారు. ప్రతి టెరిటరీలో ఎక్కడైతే రోమన్ క్యాథలిక్స్ ఉన్నారో అక్కడ బిషప్స్ ఉంటారు. ఈ బిషప్స్ని అపాయింట్ చేసేది కూడా పోపే. పోప్ చనిపోవటం అంటే చనిపోయేంత వరకు ఆయనే పోప్గా ఉంటారు. ఒకసారి పోప్గా అపాయింట్ అయిన తర్వాత ఆయన చనిపోయేంత వరకు ఆయనే పోప్గా ఉంటారనమాట. పోప్ ఫ్రాన్సిస్ గురించి అనేక విశేషాలు ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా సదరన్ హెమిస్ఫియర్ నుంచి, అంటే ప్రపంచంలో దక్షిణాది ప్రాంతాల నుంచి వచ్చిన మొదటి పోప్. ఆయన అర్జెంటీనా. ఆయన పేరెంట్స్ ఎప్పుడైతే ముస్సోలిని ఇటలీని పరిపాలించారో ఆ టైంలో అర్జెంటీనాకి వెళ్ళిపోయారు ఇమిగ్రెంట్స్గా. ఆ ఫ్యాసిజంని భరించలేక పోప్ అక్కడే పుట్టారు, అర్జెంటీనాలో. అంటే సదరన్ హెమిస్ఫియర్ నుంచి వచ్చిన మొదటి పోప్ ఈయన అనమాట. యూరోప్ నుంచి అంటే 8th సెంచరీ ఏడీ తర్వాత నాన్ యూరోపియన్ ఈయనేనంట పోప్గా అపాయింట్ అవటం. ఈయన ఎల్జీబీటీ రైట్స్కి సింపథైజర్ అనమాట. లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ రైట్స్కి. అదేవిధంగా ఆయన్ని బిషప్ ఆఫ్ రోమ్ అని కూడా అంటారు. 2013 ఫిబ్రవరిలో ఈయన పోప్ అయ్యారు. 2025 నిన్న ఈస్టర్ డే రోజు కూడా ఆయన సింబాలిక్ అపియరెన్స్ ఇచ్చారు. ఆయన లాస్ట్ ఈస్టర్ అన్నమాట నిన్న. అండ్ ఆయన క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా, వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా చేసే యాక్షన్ని సపోర్ట్ చేశారనమాట. డెత్ పెనాల్టీ ఏదైతే క్యాపిటల్ పనిష్మెంట్ ఉందో దాన్ని కూడా అపోజ్ చేశారు. రైట్ వింగ్ పాపులిజం కూడా అపోజ్ చేశారు. దాంతోపాటు అమెరికా, క్యూబా మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ రిస్టోర్ అవడానికి, దౌత్య సంబంధాలు రిస్టోర్ అవడానికి పోప్ చాలా కృషి చేశారు. ముఖ్యంగా మహిళా హక్కుల కోసం పోప్ ఫ్రాన్సిస్ చాలాసార్లు మాట్లాడారు. అంతేకాదు వాటికన్ సిటీలో ఈయన మహిళలకి కీ రోల్స్ కూడా ఇచ్చారు. ఈయన డొనాల్డ్ ట్రంప్ ఫాలో అవుతున్న యాంటీ ఇమిగ్రేషన్ పాలసీని విమర్శించారు. పోప్ ఫ్రాన్సిస్ ఏమన్నారు తెలుసా? డ్యూటీ ఆఫ్ సివిలైజేషన్ టు టేక్ కేర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. నాగరికతల బాధ్యత ఇమిగ్రెంట్స్ని, ఎవరైతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తారో వాళ్ళని కాపాడే బాధ్యత మందే అని చెప్పారు. నెక్స్ట్ పోప్ ఎవరు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. దానికి ముందు సొసైటీ ఆఫ్ జీసస్, వాడినే జెసూట్స్ అంటారు. క్యాథలిక్స్లో కూడా చాలా సొసైటీస్ ఉంటాయి. దానిలో సొసైటీ ఆఫ్ జెసూట్స్ నుంచి వచ్చిన మొదటి పోప్ ఫ్రాన్సిస్ అనమాట. ఇప్పుడు కొత్త పోప్ని ఎన్నుకోవటం ఇంకొక ప్రక్రియ అనమాట. ఒక 15-20 రోజుల తర్వాత వాటికన్ సిటీలో చాలా సీక్రెట్ ప్రాసెస్ జరుగుద్ది. దానిలో ఒక పేపల్ కాంక్లేవ్ జరుగుద్ది అనమాట. ఈ కాంక్లేవ్లో అందరూ కార్డినల్స్, 8 ఇయర్స్ కన్నా వయసు తక్కువ ఉన్నవాళ్ళు, 80 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్నవాళ్ళు, కార్డినల్స్ అందరూ ఒక చోట గ్యాదర్ అవుతారు వాటికన్లో. గ్యాదర్ అయ్యే ఒక సీక్రెట్ ప్రాసెస్ ద్వారా ప్రపంచం మొత్తంతో ఫోన్లు ఆపేస్తారు. ఎంటైర్ మీడియాతో కట్ ఆఫ్ అవుతారు. వాళ్ళు కూర్చుని మల్టిపుల్ రౌండ్స్లో ఓటింగ్ కండక్ట్ చేసుకుంటారు. దానిలో 2/3 2/3 మెజారిటీ వచ్చేదాకా ఓటింగ్ కండక్ట్ చేసుకుంటూనే ఉంటారనమాట. మెజారిటీ వచ్చేదాకా ఏదైతే బ్యాలెట్ పేపర్స్ ఉంటాయో ప్రతి రౌండ్లో వాటిని బర్న్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఒక చిమ్నీ ఉంటుంది. వాళ్ళు కూర్చున్న సీక్రెట్ ప్లేస్ బిల్డింగ్కి ఒక చిమ్నీ ఉంటుంది. ఆ చిమ్నీలో బ్లాక్ కలర్ పొగ వస్తుంటే పోప్ ఇంకా అపాయింట్ కాలేదు, పోప్ సెలక్షన్ ప్రాసెస్లో వీళ్ళకి ఇంకా కాన్సెన్సస్ రాలేదని అర్థం. ఒక్కసారి వైట్ తెల్ల పొగ వచ్చిందనుకోండి, పోప్ అపాయింట్ అయిపోయారని చెప్పి డిక్లరేషన్ ఇస్తారనమాట. ఒక్కసారి పోప్ అపాయింట్ అయిన తర్వాత ఆయన పోప్గా తన కొత్త పేరుని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇంతకు ముందున్న సెయింట్స్ ఎవరైనా ఉంటారో సెయింట్స్ పేర్లు కానీ పవిత్రమైన పేర్లు సెలెక్ట్ చేసుకుంటారనమాట. దానే పాపల్ నేమ్ అంటాం. ఇక్కడ సీనియర్ కార్డినల్ పోప్స్ ఎలెక్ట్ అయిన తర్వాత, పోప్ అపాయింట్ అయిన తర్వాత బాల్కనీకి వచ్చి హెబిమస్ పాపం అని చెప్పి డిక్లేర్ చేస్తారు. అంటే మనకి కొత్త పోప్ గారు వచ్చారు అని చెప్పి డిక్లేర్ చేస్తారనమాట. అది సెయింట్ పీటర్స్ బెసిలికా. మీ అందరికి తెలుసు, పెద్ద సైజ్ చర్చెస్ని జనరల్గా బెసిలికాస్ అంటాం అనమాట. సో పోప్ గారు చనిపోగానే వెంటనే డిక్లేర్ చేయరు. అక్కడున్న క్యామెర్లెంగో, ఎవరైతే వాటికన్ సిటీ ప్రాపర్టీ రెవెన్యూస్ చూస్తారో ఆయన వెరిఫై చేస్తారు. పోప్ ఫ్రాన్సిస్ ఎవరైతే ఇంతకుముందు పోప్స్ ఉన్నారో వాళ్ళ చేతికి రింగ్ ఉంటుందన్నమాట. చాలా సంవత్సరాల క్రితం వరకు ఆ రింగే ఆయన ఎంబ్లమ్, ఆయన సిగ్నేచర్ అనమాట. అయితే ఇప్పుడు ఆ రింగు తర్వాత ఆయనకున్న ఎంబ్లమ్, సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేస్తారు ఆయన చనిపోయిన తర్వాత. సింబాలిక్గా ఆయన అపార్ట్మెంట్ కూడా క్లోజ్ చేసేస్తారు. సో ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట.
మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోమన్ క్యాథలిక్స్కి పోప్ ప్రత్యక్ష దైవం. పోప్ గారిని ఒకసారి చూడాలి. ఇటలీలో ఉన్న చిన్న దేశం వాటికన్ సిటీ, అక్కడికి వెళ్ళి ఒక్కసారన్నా పోప్ గారిని చూడాలని చాలామంది కోరుకుంటారు. అటువంటి పోప్ ఫ్రాన్సిస్ ఈరోజు చనిపోయారు. ఈ బాధ ప్రపంచం మొత్తం రోమన్ క్యాథలిక్స్లో ఉంటుందన్నమాట. కానీ కొత్త పోప్ ఎన్నికైన తర్వాత దేవుడే ఆయన ఎన్నుకున్నాడని నమ్మి మళ్ళీ ఆ పోప్ గారిని దర్శించుకోవడానికి అందరూ వెళ్తుంటారు. సో ఇంత విశిష్టత ఉంది పోప్ గారికి.